MG9 న్యూస్. పెద్ద నేలటూరులో నీటి కష్టాలు. అసలే వేసవికాలం బబ్బుగుమనే ఎండ వేడిని తట్టుకోవడానికి నిత్యం మంచినీరు, మజ్జిగ వంటి శీతల పానీయాలు త్రాగాలని వైద్యుల సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కానీ పెద్ద నెల్లూరు గ్రామంలో తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. నీటి కోసం ఎండవేడి సైతం లెక్క చేయకుండా కిలోమీటర్ల మేర పొలాలలో గల వ్యవసాయ బోరును ఆశ్రయిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్ద నెల్లూరు గ్రామంలో నీటి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వేసవిలో తాగునీటి కష్టాలు రాకుండా అన్ని గ్రామాలను చూసుకోవాలన్న ఉన్నతాధికారులు పెద్ద నేరటూరు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై దృష్టి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామంలో గల త్రాగునీటి కుళాయిలు రోజు అర్ధగంట మాత్రమే వదలడంతో ఆ నీరు ఏమాత్రం సరిపోవడం లేదని, 4-5 బిందెలు నిండేలోగా కుళాయిలు బంద్ అయ్యి బిక్కుమొహం వేసుకుంటూ మళ్లీ పొలాల్లో గల వ్యవసాయ బోర్లను, ట్యాంకులను ఆశ్రయించాల్సి వస్తుందని, కొన్నిసార్లు 4-5 రోజులైన కుళాయి నీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు ప్రధానంగా నీటి సమస్య తీర్చి తమను ఆదుకోవాలని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. గోనెగండ్ల మండలం పెద్ద నేలటూరు. మాకి మే నెల వచ్చిందంటే నీళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి. మాకి నీళ్లు మంచినీళ్ళ వాటర్ బాగా ఆస్వాదించాలని మనం చేస్తున్నాము. ఈ నీళ్ళు ప్రాబ్లం చాలా ఉంది. బట్టలు దుక్కునికే కానీ నీళ్లు తాగడానికి లేదు. ముందు రోజు కుళాయి నీళ్ళు రావా మీకు? రోజు కుళాయి నీళ్ళు వచ్చినా తక్కువ వస్తున్నాయి. ఎంతసేపు వదులుతారు కుళాయి? ఆ కుళాయి నీళ్ళు అర్ధగంట సేపులు అయినా నీళ్ళు ఉంటేనే కదా ఉండేది. ఆ నీళ్ళు లేనప్పుడు వాళ్ళు కూడా ఎంతసేపులు ఇస్తారు. కుళ్ళ నీళ్ళు ఉంటే మంగళక వాళ్ళు కూడా అవుతారు. నీళ్ళు లే, మంచినీళ్ళ సౌఖ్యం తక్కువ ఉంది. మాకు మంచినీళ్ళు కావాలా.